ముఖ్యంగా నా లవ్లీ మీడియా మిత్రులందరికీ నన్ను ఏమని చేసినటువంటి మీడియా మిత్రులు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఫస్ట్ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే లైసెన్స్ షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరూ కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్ వెళ్ళబోతుంది. యాక్సిడెంట్ సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో. లోపల నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటుంది. వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న నిజంగా చెప్తాను. నేను నిజంగా చెప్పాను లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పాను. స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఆ లాక్స్ కీస్ తో లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నేను ఊపిరిలో ఆగిపోయి అసలు పడిపోయి. సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న. ఈ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మ్యాట్ని షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చెప్పకుండా అందరూ అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఎక్కువగా మీకు టాస్క్ ఏంటంటే ఇందులో RRR ఉన్నాయి. RRR అంటే తెలుసా మీకు? నీకు కూడా తెలియదు. నాకు తెలుసు సార్. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కదా? ఇప్పుడు చెప్పకూడదు. సో ఈ RRR తో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివ్ అయినటువంటి మనోజ్ కూడా ఉన్నారు. ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో చాలా మంది అనుకుంటారు ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫ్ ఇంపార్టెంట్ అని అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బతుకు కంటే గొప్ప భాగ్యము లేదు. పద్యంలో కూడా ఉంటుంది. చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది ఈ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్. అది చాలా వాల్యూ. దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ చేయలేదు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో. అంటే దాన్ని మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి హలో మాట్లాడదు. మనకు ఉన్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది. మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది. మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది. మనం ఈ భూమి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏ కూడా షార్ట్ కట్ కావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి, అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు యావర్ వచ్చాడు. తర్వాత టేస్టీ తేజ్ అన్న, జ్యోతి ఆయన మీకు కూడా చక్కగా మీ ఇద్దరు హీరోయిన్గా కనబడతాను చేయలేదు నాకు. అలాగే గౌతమ్ లాస్ట్ లో అల్లో నేలా డల్లా అంటూ పిల్లే రావాలి, మీ అరుగురా మా అరుగురా బండే ఎక్కాలి, పొట్ట పొట్ట సీరే కట్టి బొమ్మంచు రైకే తొడిగి దిల్లంబల్లు సప్పులతోటి పెళ్లి పీటల మీదకి ఎక్కాలి. ఓరే అంటే హీరో హీరో ఓరే గడికి నువ్వే హీరోయిన్ రావాలి. సో మా హీరోయిన్ అంటే ఆమె ఇంట్రొడ్యూస్ చేస్తాను ఉంటుంది. నేను అనుకున్నా ఫస్ట్ నేను అదే నాగని గుర్తుపట్టే నా హీరో గుర్తుపట్టలేదు. ఎందుకంటే మా హీరో మీన్స్ లోపల బిగ్ బాస్ లో హీరో ఇన్నట్టు లోపల అంటే నువ్వు లోపల ఉంటావు, నేను వెళ్తానని చెప్పానా లేదా? కరెక్టా? నువ్వు ఉంటావురా, నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు, అందంగా ఉన్నావు, ఆడుతున్నావు, అందరికి చాలా ప్రేమ పంచుతున్నావు, నువ్వు ఉంటావు అన్నాను. ఆమె అయినా మీ ప్రేమ ఇంటుందని బయటకు వచ్చి అర్థం. ఓకే, నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. ఇక లాలే అన్న మాట్లాడడం కాదు. సో ఈ సినిమాను షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి. మీరందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్ లో వెళ్ళి చూడండి. ఓకే
థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా ఆర్ఆర్ కానివ్వండి, సారీ నేను మర్చిపోయాను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అభినందనలు. ధ్రువన్ సారీ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్కి నా కళాభిమానం తెలియజేస్తున్నా. చాలా బాగుంది, ఆర్ఆర్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఒక అర్ధగంట మాట్లాడుతున్నా కానీ థ్యాంక్ యూ. మీరందరూ కూడా నా చేతులకు నమస్కరిస్తున్నా. గుడి నుంచి వచ్చినట్టున్నారు. కాంబినేషన్ కాదండి ఎవరంటే అందరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికీ శుభాభివందనలు. అండ్ సందీప్ అన్న, షార్ట్ కట్ మూవీ కదా, షార్ట్ కట్ లోనే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడాలి యూజువల్ కూడా. సో అన్న యాక్చువల్గా ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూడ్ ఉంటాడేమో, బయట నుంచి అట్లా అనుకున్నా, ఆ గడ్డము అది చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా, కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. చాలా బాగా కనెక్ట్ అయ్యిండు. 8 weeks ఒక హాస్టల్లో ఉన్నట్టు 24/7 కలిసి ఉండేవాళ్ళము. అందరికి ప్రతి ఒక్కరికి డైలీ టీ పెట్టి ఇచ్చేవాడు. సో నాకు టీ అలవాటు లేకుండా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగేటోని, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని. సో కంగ్రాట్స్ అన్న. మూవీ గురించి లోపల కూడా చెప్పిండు. సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా. అండ్ ఇంకో చిన్న మ్యాటర్, నాకు డాన్స్ మీద బాగా కాల్ చేసిండు సోషల్ మీడియాలో, నేను కూడా చూసిన అవుకుంటున్నా. సో సందీప్ అన్నకు ఒక బాధ్యత తప్ప చెప్పిన, అన్న నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా నెక్స్ట్ ఫిల్మ్ లో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది, నువ్వు కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు. త్వరలో అన్న కంపోజిషన్ లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా. సో ఆ ట్రాల్స్ అందరికి చిన్న సమాధానం, రెస్పాన్సిబిలిటీ. ఈసారి మంచి చేయకపోతే నన్ను ఏమనకండి, సందీప్ అన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము. సో ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీడియా అనేది జనాలకి అండ్ అట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్ కి మధ్యలో ఒక వారధి లాంటిది. ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి. అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిలిమ్స్ కి అంత మంచి జరుగుతుంది. సో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నామంటే నాకు చాలా హ్యాపీ ఉంది. బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు, బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ శాయశక్తిగా ప్రయత్నించి ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడ్డారు, ఏదో ఒకటి సాధించారు. ఆల్రెడీ కొంచెం మంది జనాలకు తెలుసు. సో వాళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాల్లోకి వెళ్ళిండ్రు. అండ్ కొంచెం మంది నారాయణ వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, నేను ప్రశాంత్ యావర్. సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకు ఇంత ఆదరణ లభించింది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్ ఇట్లానే అందరికి, నాకు సందీప్ అన్నకి, యావర్కి, ప్రశాంత్కి, శివన్నకి, సో తేజ, అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. ఆల్ ద బెస్ట్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.